హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అత్త కోడలి దొంగ పోలీస్ ఆట. యూట్యూబ్ వీడియో చూసి అత్తను చంపిన కోడలు కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య. ఇది ఎక్కడో జరగలేదు, విశాఖలో జరిగింది. అత్తను చంపిన కోడలు అసలు ఏం జరిగిందంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను కోడలు అంతమొందించిన దారుణ ఘటన విశాఖలో సంచలనం రేకెత్తించింది. విశాఖలో ఎక్కడంటే అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్మెంట్ ఎఫ్ బ్లాక్లో కనకమహాలక్ష్మి అనే 66 సంవత్సరాల వృద్ధురాలు శుక్రవారం ఉదయం మంటల్లో చిక్కుకొని అనుమానాస్పదంగా మృతి చెందారు. కోడలే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఎందుకు చంపిందంటే భర్తకు చాడీలు చెప్తుందంటూ కక్షగట్టింది. తనపై భర్తకు చాడీలు చెప్తుందని అత్త కనకమహాలక్ష్మిపై కోడలు లలిత కక్ష పెంచుకుంది. ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. దీనికోసం యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియోలు రిపీటెడ్గా చూసింది. ఈ నెల 6న పెట్రోల్ కొని తెచ్చి ఇంట్లో దాచింది. 7వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో భర్త బయటకు వెళ్ళాడు. ఇంట్లో తన కొడుకు, కూతురు, నిందితురాలు తల్లి ఉన్నారు. తల్లి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె బయటకు వచ్చేలోపు అత్తను చంపేయాలని లలిత నిర్ణయించుకుంది. నానమ్మతో కాసేపు దాగుడుమూతలు ఆట ఆడాలని పిల్లలకు చెప్పింది. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులను కట్టేసింది. కళ్ళకు, నోటికి గంతలు కట్టి మీరు దాక్కోండని పిల్లలను గదిలోకి పంపించింది. ఆమె అరుపులు చుట్టుపక్కల వారికి వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టింది. ఆమె పెద్దగా కేకలు వేసుకుంటూ దేవుడి గది వైపు పరుగులు తీసింది. అక్కడే ఉన్న మనవరాలికి మంటలు అంటుకొని కాళ్ళు చేతులు కాలిపోయాయి. కిల్లర్ లలిత టీవీ వైర్లు తగిలి నానమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పి నమ్మించింది. కనకమహాలక్ష్మి కేకలు విన్న లలిత తల్లి బాత్రూంలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది. ఇంత స్టోరీ క్రియేట్ చేసిన కిల్లర్ లలిత పోలీసులకు ఎలా చిక్కిందంటే పోలీసులకు ఒకలా, చుట్టుపక్కల వారికి మరోలా చెప్పింది. షార్ట్ సర్క్యూట్ అయి అత్త చనిపోయిందని స్థానికులకు, దేవుడి గదిలో దీపం ఒత్తి అంటుకొని కాలిపోయిందని పోలీసులకు చెప్పడంతో అనుమానం వచ్చింది వారికి. కనకమహాలక్ష్మి కాలిపోతుండటాన్ని ఎదురింట్లో ఏసీ సర్వీస్ బాయ్ చూసి మంటలను ఆర్పేందుకు రాగా లలిత అతన్ని అడ్డుకుంది. దీంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. ఆమె ఫోన్ తీసుకొని పోలీసులు పరిశీలించగా యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని సెర్చ్ చేసి వీడియోలు చూసినట్లు గుర్తించారు. ఆమె ఎట్టకేలకు రాత్రి 11:30 లలిత తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది. అత్త తనను సూటిపోటి మాటలతో వేధించడం, భర్తకు చాడీలు చెప్పడంతో జీర్ణించుకోలేక ఇలా చేశానని చెప్పింది. పోలీసులు హత్యానేరం కింద కేసును నమోదు చేసి లలితను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మీరు కానీ నా వర్క్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని నా ఆశ. ఇట్లు మీ సుమంత్.